ఓం శాంతి. మురళీ డేట్ 2/7/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, మీరు డబుల్ అహింసకులైన ఆత్మిక సైన్యం. మీరు శ్రీమతంపై మీ దైవీ రాజధానిని స్థాపన చేయాలి. ప్రశ్న: ఆత్మిక సేవాధారి పిల్లలైన మీరు అందరినీ ఏ విషయంలో అప్రమత్తం చేస్తారు? జవాబు: మీరు అందరినీ ఏ విషయంలో అప్రమత్తం చేస్తారంటే, ఇది ఆ మహాభారత యుద్ధ సమయమే. ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనం అవ్వనున్నది. తండ్రి కొత్త ప్రపంచ స్థాపన చేయిస్తున్నారు. వినాశనం తర్వాత మళ్ళీ జయజయకారాలు జరుగుతాయి. వినాశనానికి ముందే అందరికీ తండ్రి పరిచయం ఏ విధంగా లభించగలదు అని మీరు పరస్పరం కలుసుకుని చర్చించుకోవాలి. పాట: నీవు నిద్రించి రాత్రిని పోగొట్టుకున్నావు. అచ్చా మిఠే మిఠే సికెలదే బచ్చోं ప్రతి माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: విశ్వానికి యజమానులుగా తయారయ్యే చదువును చదివించేందుకు తండ్రి వచ్చారు. అందుకే ఎప్పుడూ మాకు తీరిక లేదు అని అనకండి. శ్రీమతం ఆధారంగా తనువు, మనసు, ధనముల ద్వారా భారత్ను స్వర్గంగా తయారు చేసే సేవను చేయాలి. సెకండ్ పాయింట్: పరస్పరం చాలా మధురాతి మధురమైన జ్ఞాన విషయాలను వినాలి మరియు వినిపించాలి. తండ్రి ఇచ్చిన ఈ డైరెక్షన్ సదా గుర్తుండాలి. చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు. వరదానం: హద్దులోని సర్వ కామనలపై విజయాన్ని పొందే కామజిత్ జగజ్జిత్ భవ. హద్దులోని సర్వ కోరికలు కామవికారం యొక్క అంశమే. కామన అనేది 1 వస్తువులకు సంబంధించి ఉంటుంది, 2 వ్యక్తుల ద్వారా హద్దు ప్రాప్తులకు సంబంధించి ఉంటుంది, 3 సంబంధాలను నిర్వర్తించే విషయంలో ఉంటుంది, 4 సేవా భావనలో హద్దు కామన యొక్క భావం. ఏ వ్యక్తి లేక వస్తువు పట్లనైనా విశేష ఆకర్షణ ఉండటం, కోరిక లేదు కానీ మంచిగా అనిపిస్తుంది అనటం, ఇది కూడా కామ వికారపు యొక్క అంశమే. ఎప్పుడైతే ఈ సూక్ష్మ అంశం కూడా సమాప్తమైపోతుందో అప్పుడు కామజీతులు జగజ్జీతులు అని అంటారు. స్లోగన్: మనస్ఫూర్తిగా రియలైజ్ అవ్వటం ద్వారా మనోభిరాముడైన తండ్రి నుండి ఆశీర్వాదాలు తీసుకునేందుకు అధికారులుగా అవ్వండి. అచ్చా. ఓం శాంతి.